అడిషన్ స్టెప్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది స్టెప్ ప్రాబ్లమ్ చూద్దాము. మౌనిక హ్యాస్ 5270 rupees. Radhika has 550 rupees more than Maunika. Then find the total money with Maunika and Radhika. ఇప్పుడు ఈ యొక్క సమస్యలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కీవర్డ్స్ని ఒకసారి గమనించండి. మౌనిక హ్యాజ్ 5270 రూపీస్ అంటే మౌనిక అనే అమ్మాయి దగ్గర 5270 రూపీస్ ఉంది. రాధిక హ్యాజ్ 550 మోర్ దెన్ మౌనిక. మోర్ దెన్ అనేది ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్లో కీవర్డ్. 550 మోర్ దెన్ మౌనిక అంటే మౌనిక కన్నా రాధిక దగ్గర 550 రూపాయలు ఎక్కువగా ఉంది అని అర్థం. దెన్ ఫైండ్ ద టోటల్ మనీ విత్ మౌనిక అండ్ రాధిక. ఇందులో మరొక ముఖ్యమైన కీవర్డ్ ఏంటంటే దెన్ ఫైండ్ ద టోటల్ మనీ. టోటల్ అంటే మొత్తం మనీ అర్థం. అది టోటల్ మనీ ఇక్కడ మనకు కీవర్డ్. టోటల్ మనీ కింద అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ మోర్ దెన్ కింద అండర్లైన్ చేసుకోండి. టోటల్ కింద అండర్లైన్ చేసుకున్నారు కదా, ఆ పదం ముందుగా మీరు పైన ప్లస్ గుర్తు పెట్టండి. అంటే ఈ క్వశ్చన్ మనం అడిషన్లో చేయాలి. ఎక్కడ చేయాలి? ఆ టోటల్ మనీ దగ్గర మాత్రం మనం అడిషన్ చేయాలి అని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు సమస్యను ఎలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం. మొదటిగా మనం క్వశ్చన్లో టోటల్ మనీ విత్ మౌనిక అండ్ రాధిక అది చూసాం కదా, దాన్ని పూర్తిగా మనం అండర్లైన్ చేసాం కదా, అక్కడే ఆ వాక్యంతోనే మనం ఆన్సర్ స్టెప్ లెక్కల్ని స్టార్ట్ చేద్దాం. మనీ విత్ మౌనిక అన్న లేదా అమౌంట్ విత్ మౌనిక అన్న ఒకటే. మనం ఇక్కడ అమౌంట్ విత్ మౌనిక అని రాసుకున్నాం. మీరు మనీ విత్ మౌనిక అని కూడా రాయండి. ఎందుకంటే మీకు క్వశ్చన్లో ఉంది కదా, టోటల్ మనీ విత్ మౌనిక అండ్ రాధిక అనే క్వశ్చన్లో ఉంది కదా, కాబట్టి మీరు మనీ విత్ మౌనిక అని కూడా ఒక స్టెప్లో రాసుకోండి. ఈక్వల్ టు మౌనిక దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 5270 రూపీస్ ఉంది. అలాగే అది ఒక స్టెప్. రెండవ స్టెప్ అమౌంట్ విత్ రాధిక. ఇక్కడ కూడా మీరు మనీ విత్ రాధిక అని కూడా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 550 మోర్ దెన్ మౌనిక. మౌనిక కన్నా 550 రూపాయలు ఎక్కువగా ఉంది. ఎవరి దగ్గర? రాధిక దగ్గర. అది అక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ అమౌంట్ విత్ రాధిక, థర్డ్ స్టెప్. ఇప్పుడు టోటల్ అమౌంట్ రాధిక దగ్గర ఎంత ఉందో మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మౌనిక దగ్గర ఉన్న అమౌంట్ అలాగే మౌనిక కన్నా ఎక్కువగా ఉన్న అమౌంట్ని మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ పాయింట్ని ఆ స్టెప్లో మనం రాస్తాం. అమౌంట్ విత్ మౌనిక ప్లస్ మోర్ దెన్ 550 మౌనిక ఈక్వల్ టు రాధికాస్ అమౌంట్. కాబట్టి 5270 రూపీస్ ప్లస్ 550ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడే మీరు ఒక నెంబర్ 4 డిజిట్, ఇంకొక నెంబర్ 3 డిజిట్ నెంబర్లో ఉంది కదా, మీరు ఎడమ వైపు నుంచి రాసి యాడ్ చేస్తే 3 డిజిట్ నెంబర్ని 4 డిజిట్ నెంబర్తో రాంగ్ ఆన్సర్ వస్తుంది. పైన
వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని రాసుకొని కుడివైపు నుంచి ఎడం వైపుకు 550 రూపీస్ని యాడ్ చేయండి. వన్స్ ప్లేస్లో 0 + 0 = 0, 7 + 5 = 12. 12 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2ని మాత్రమే టెన్స్ ప్లేస్లో వేసాం. 110ని 100 ప్లేస్లో యాడ్ చేసుకుందాం. 5, 2 + 1 = 8. థౌజండ్స్ ప్లేస్లో కేవలం 5 మాత్రమే ఉంది కాబట్టి 5 అట్లే రాసుకునేయండి. అమౌంట్ విత్ రాధిక = 5820 రూపీస్. టోటల్ మనీ విత్ రాధిక అండ్ మౌనిక. ఇది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పటి వరకు మనం రాధిక దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే కనుక్కున్నాం. ఇప్పుడు మౌనిక దగ్గర, రాధిక దగ్గర టోటల్గా ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. రాధిక దగ్గర ఉన్న అమౌంట్ 5820 రూపీస్. ఆ రెండింటిని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. $5820 ప్లస్ 5270 రూపీస్ = వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. వన్స్ ప్లేస్ నుంచి మనం అడిషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి 0 + 0 = 0, 2 + 7 = 9, 8 + 2 = 10. 10 2 డిజిట్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్లో దాన్ని 1ని యాడ్ చేసుకుంటాం, అంటే ఒక 10ని యాడ్ చేసుకుంటాం. 5 + 5 + 1 = 11. టోటల్ మనీ విత్ మౌనిక అండ్ రాధిక = 11,090 రూపీస్. ఆన్సర్ ఈజ్ 11,090 రూపీస్. ఇలాంటి సమస్యల్ని ఒక 3 ప్రాబ్లమ్స్ని మీకు ఇచ్చాను. వాటిని సాల్వ్ చేసుకొని ఆన్సర్స్ని కనుక్కోండి. థ్యాంక్ యూ.